హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి చింత చిగురు పులిహోర. చింత చిగురు పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా చింత చిగురిని శుభ్రం చేసి పక్కన ఉంచేసేయండి. మనం పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. కానీ ఓసారి ఈ పద్ధతిలో కూడా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ ఉడుకుతున్నప్పుడే మరొక వైపు వీటిలోకి పొడిని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చిని వేసి వేయించాలి. వీటిని వేయించేటప్పుడు ఆయిల్ అవసరం లేదండి, ఆయిల్ లేకుండానే వేయించవచ్చు. వీటిని వేయించిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసిన చింత చిగురుని వేసి వేయించాలి. చింత చిగురు అయితే నేను ఒక 50 రూపాయలది అయితే తీసుకున్నానండి. చింత చిగురు లేతగా ఉంటే కాడలు తీయక్కర్లేదండి, ముదురుగా ఉన్నట్లయితే కాడలు తీసేసేయండి. ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకుంటే రైస్లోకి మనకి పులుపు అనేది బాగా తెలుస్తుంది. పులిహోరలోకి తాలింపును ప్రిపేర్ చేద్దాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పును వేసి వేయించాలి. మీకు ఇంకా కావాలంటే మీ అందుబాటులో జీడిపప్పు కనుక ఉంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. పోపులు సగం వేగిన తర్వాత కట్ చేసిన 5 పచ్చిమిర్చి చీలికలు, 3 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, కాస్త ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి వేయించి స్టవ్ ఆపేసేయండి. పోపులో మనం ముందుగా ఉడికించుకున్న రైసు, మనం చింత చిగురిని పొడి చేసాం కదండి, ఆ పొడిని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలిపేసేయండి. రైస్ను కలిపేటప్పుడు ఒకసారి పులుపుని చూసుకొని మీకు ఎంత అయితే అవసరమో దాన్ని బట్టి కలుపుకోండి. పులుపు సరిపోయిందో లేదో చూసిన తర్వాత మీకు తెలుస్తుంది కాబట్టి రైస్ని పెంచాలన్నా తగ్గించాలన్నా దాన్ని బట్టి రైస్ని వేసుకోండి. మాకైతే పులుపు సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే అద్భుతమని చెప్పాలండి. మనం ఎక్కువగా చింత చిగురిని పప్పులో వేసుకుంటాము, నాన్ వెజ్లోనే వేసుకుంటాము. కానీ ఓసారి ఈ పద్ధతిలో పులిహోరని చేసి చూడండి, నిజంగా మాటలు లేవంతే. ఈ విధంగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా సింపుల్ పద్ధతిలో చెప్పాలంటే మనం చింత చిగురిని పొడి చేసాం కదండి, ఆ పొడిని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకుని పోపు పెట్టేసుకోవచ్చు. ఈ చింత చిగురు అందుబాటులో ఉండేటప్పుడు చింత చిగురుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుని మనం పొడిలా చేసుకున్నాం అనుకోండి, ఆ పొడిని నాన్ వెజ్ కర్రీలు ప్రిపేర్ చేసేటప్పుడు నాన్ వెజ్ కర్రీలో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.